ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడును. ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో ఎవరిని ఉద్దేశించి పలుకుతున్నాడు? ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని ఉద్దేశించి ఈ మాటలు రాస్తున్నాడు. అంటే మనము ఈ లోకయాత్రలో, అనుదిన యాత్రా జీవితంలో ఎన్నోసార్లు స్థిరంగా ఉండలేమండి. మన మనసే చంచలమైంది. పరిస్థితులను బట్టి, వ్యక్తుల్ని బట్టి, మనకొస్తున్న ప్రతి విధమైన సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి స్థిరంగా ఉండలేమండి దేవునిలో. అయితే ఆయనే స్థిరపరుస్తానంటున్నాడు. నీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు అవమానాలు వచ్చినా స్థిరంగా నేను చేస్తాను. నిన్ను స్థిరపరచడం మాత్రమే కాదు, కానీ ఆ దుష్టత్వం నుంచి నిన్ను కాపాడుతానంటున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ మాటల ద్వారా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ పలుకుతున్న మాట మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు ఈ రోజున. నిన్ను స్థిరపరుస్తాను, బలపరుస్తాను, అంత మాత్రమే కాదు, దుష్టత్వం నుంచి నిన్ను కాపాడుతాను. దుష్టుడు చెలరేగిపోతున్నాడండి. నవ్వెడేస్లో చూస్తే ఎన్నో పాపాలు విజృంభిస్తున్నాయి. విగ్రహారాధన, నరహత్య, వ్యభిచారము, చాలా రకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన దుష్టత్వమే ఉంది. వాటన్నిటి నుంచి మనల్ని కాపాడతాడట దేవుడు. మనల్ని ఎప్పుడైతే దేవుడు స్థిరపరచాలని అనుకుంటాడో అప్పుడే మనం కాపాడబడతామండి. మనం స్థిరులమై ఉండాలట. ఆయన కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ స్థిరులను కదలని వారునే ఉండాలట. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని స్థిరపరచడానికి ముందుకొస్తాడు. మనంతటా మనం దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా మనకున్న కొన్ని అపోహలను బట్టి, కొన్ని అనుమానాలను బట్టి మనమే వెనుకంజ వేస్తాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి మనల్ని. ఒక్కసారి తన కుమార్తెగా స్వీకరించిన తర్వాత, తన కుమారుడిగా స్వీకరించిన తర్వాత ఎక్కడ కూడా, ఏ సందర్భంలో కూడా దేవుడు విడిచిపెట్టినట్లు దాఖలాలు లేవండి. బైబిల్ గ్రంథం మొత్తం మీరు చదివి చూడండి. మన పితల జీవితాలనే మనకు మాదిరి ఉంచిపోయారు వాళ్ళు మనకి. ఎన్నో మార్లు దేవుని కోపం తెప్పించినప్పటికీ, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పటికీ, కొన్ని సందర్భాలలో శిక్షణ ఇవ్వాలి కాబట్టి శిక్షించాడు. కానీ మరలా సమకూర్చాడు కదండి, మరలా జాలిపడ్డాడు కదండి, మరలా దయ చూపించాడు కదా. అలానే మనల్ని కూడా స్థిరపరచాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనమే దేవుని దగ్గరికి వెళ్ళడం లేదేమో, మనకు వస్తున్న పరిస్థితిని బట్టి దేవుని దగ్గర మొరపెట్టడం లేదేమో, అందుకే స్థిరపరచబడలేకపోతున్నాము. ఈ దుష్టత్వం నుంచి కాపాడబడాలని ఉద్దేశం మనకు ఉన్నప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి కాపాడబడలేకపోతున్నాము. కాబట్టి ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటుండగా దేవుని చేతికి మన జీవితాలను అప్పగించుకొని ఆయన చేతిని స్థిరపరచబడి దుష్టత్వం నుంచి కాపాడబడినట్లుగా దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.